నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం అట్టహాసంగా సాగుతోంది. భారీ గణపతి విగ్రహాలు గంగమ్మ ఒడికి తరలిపోతున్నాయి. రోడ్లపై బడా గణనాథులు బారులు తీరారు. గణేశుడి నిమజ్జనోత్సవం విశిష్టతలు తెలుసుకుందాం. అయితే మనతో స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు పాలెపు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. చంద్రశేఖర్ శర్మ గారు నమస్తే. నమస్కారం అమ్మా. గురువు గారు, ఈ 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. ఈ విశిష్టత గురించి గణనాథులను అసలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలియజేయండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నం కురుమో దేవో సర్వకార్యేషు సర్వదా. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు విశేష కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, వైశాల్ అడిగినటువంటి ప్రశ్న చాలా చక్కనైనటువంటి ప్రశ్న. ఎందుకంటే గణేశుని యొక్క నవరాత్రి ఉత్సవాలు మనం చేసుకొని బుధవారం ప్రారంభమైనటువంటి భాద్రపద శుక్ల చతుర్థి రోజున ప్రారంభమైనటువంటి యొక్క నవరాత్రి ఉత్సవాలను చాలా వైభవంగా చేసుకున్న తర్వాత జంట నగరాల్లో సుమారుగా కొన్ని వేల విగ్రహాలు ఈరోజు మనకు నిమజ్జన శోభాయాత్రకు తరలి వెళ్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహం, భక్తి ప్రపత్తితో మనకు కనబడుతూ ఉన్నారు. అయితే వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలంటేనే తరతమ భేదాలు లేకుండా, వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా, చిన్నపిల్లలు మొదలు పెడితే వయో వృద్ధుల దాకా కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను చేసుకునే ఆచారం మనకు చాలా సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అయితే ముఖ్యంగా మనకు గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఆరాధన. ఈ నిమజ్జన శోభాయాత్ర అనేక రకమైనటువంటి మంగళ వాయిద్యాలతో, వేద మంత్రోచ్చారణతో, వివిధ భంగిమలతో, రకరకాల వేషాలతో, భక్తి ప్రపత్తితో ఎక్కడ జలాశయాలుంటే అక్కడికి తరలి వెళ్తూ ఉన్నాయి వినాయకుడు. అయితే ఇక్కడ గణపతి ఆరాధన అనాది కాలం నుండి వస్తున్నటువంటి ఆరాధన. ముఖ్యంగా గణాలకు అధిపతి, విఘ్నాలకు నాయకుడు, గణాధ్యక్షుడైనటువంటి ఆ యొక్క వినాయకుని యొక్క నిమజ్జన శోభాయాత్ర మన జంట నగరాలలో చాలా వైభవంగా జరుగుతూ ఉంది. నిన్నటి రోజున నవరాత్రి ఉత్సవాలను లెక్కబెట్టుకొని నిన్నటి రోజున కొన్ని వినాయకుని యొక్క నిమజ్జన శోభాయాత్ర, ఈ రోజున అనంత చతుర్దశిని పురస్కరించుకొని 11 రోజులకు మనం నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా గణపతిని కొలుతు మండపమున క్షణమున దురితంబులెల్ల చేయమగుటకుగాను గుణగణములు పెంచెడు దొర గణపతికి వందనములు కరముల నిడుచు. చాలా మంది వాళ్ళ మనస్సులలో ఉన్నటువంటి కోరికలను ఆ వినాయక స్వామికి చెప్పుతూ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకొని నిమజ్జన శోభాయాత్రకు తీసుకొని వెళ్తూ ఉన్నారమ్మా. ఎందుకంటే నిమజ్జనం అంటేనే ఏమిటి? నిమజ్జనం అంటే అసలు మనకు సహజంగా చెప్తున్నటువంటి శ్లోకం గణపతికి శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాం. ముఖ్యంగా మరి శుక్లాం వరదరం విష్ణు అనే శ్లోకాన్ని ఆధారంగా తీసుకున్నప్పుడు విష్ణు స్వరూపంతో పోలి ఉన్నటువంటి వాడు, పీతాంబరాన్ని ధరించినటువంటి వాడు, మరి ఆ విష్ణుమూర్తికే మనం ఇదివరకు చెప్పుకున్నట్టు నారాయణుడు అనే ఒక పేరు కూడా ఉంది. నారా అంటే నీరు అని అర్థం. అటువంటి నీటిలో ఉన్నటువంటి నారాయణ స్వరూపుడే వినాయకుడు. కాబట్టి మరి ఏ మట్టితో అయితే వినాయకుడిని చేశామో, ఎక్కడి నుండి మట్టిని తీసుకొని వచ్చామో అదే తటాకం వైపుకు మరలిస్తూ ఏటా ఏటా రావయ్యా మేటి వినాయక అంటూ నిమజ్జన శోభాయాత్రకు అనేకమైనటువంటి రూపాలతో కనిపిస్తున్నటువంటి వినాయకులను నిమజ్జన శోభాయాత్రకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి యొక్క నిమజ్జన శోభాయాత్ర మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై
దాదాపు ఇప్పటికి కొన్ని వేల గణపతులు హైదరాబాదు మహానగరం, సికింద్రాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువు ప్రాంతాలలో ట్యాంకు బండు పైన ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో స్వాగత కమిటీ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి వినాయక స్వామికి స్వాగతం తెలుపుతూ ఉంటే ఆ వినాయకుల యొక్క నిమజ్జన శోభాయాత్ర మనం చూస్తూ ఉన్నాం. ఇది అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. అందుకే గణపతిని కరివదనుడు, గిరి సదసుడు, గిరిజ కొడుకు, కుడుముల తిను గిద్దగు రూపు, ఉరగవు నరములు మెడలో ధరయించుతూ, నెలుక నెక్కు ధన్యుని కొలుతూ. ఎట్లా ఉంటాడయ్యా వినాయక స్వామి అంటే చక్కని రూపం ఆ యొక్క స్వామిది. కరివదనుడు, ఏనుగు యొక్క శిరస్సును గజముఖ వదనుడుగా మనకు కనబడుతూ ఉంటాడు. తర్వాత గిరిజ కొడుకు అంటున్నారు. గిరిజ అంటే సాక్షాత్ జగన్మాత, జగజ్జనని, ఆది పరాశక్తి, అమ్మల గన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమైనటువంటి ఆ తల్లి యొక్క కుమారుడే. పార్వతీమాత తనకొక్క కుమారుని సృష్టించాలనే కోరికతోటి ఒక పురాణం ప్రకారంగా మరి నలుగు పిండితో చేసినటువంటి బొమ్మకు జీవం పోసి, ఆ జీవం పోసినటువంటి బొమ్మను తనకు కాపలాగా పెట్టుకుంటే పరమేశ్వరుడు వచ్చి అతని యొక్క శిరస్సును తీసిన తర్వాత ఉత్తరాభిముఖంగా నిద్రిస్తున్నటువంటి ఒక ఏనుగు శిరస్సును తీసుకొని వచ్చి ఆ యొక్క బాలునికి పెట్టడం, అప్పుడు అతడు గజవదనుడుగా కనిపించడం అనేది మనకు ఒక కథ చెప్తూ ఉంటారు. అటువంటి గజవదనుడు ఈ విధంగా మరి నిమజ్జన శోభాయాత్రకు 9 రోజులు విశేషమైనటువంటి పూజలు అందుకున్నాడు. అనేక ప్రాంతాలలో అనేక రకమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకొని విశేషంగా ఈ యొక్క సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో గణపతి ఆరాధన చాలా శ్రేష్టమని చెప్తూ ఉంటారు. మనకు ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం కంటే ముందు వస్తున్నటువంటి వైశాలి యొక్క గణపతి నిమజ్జన శోభ అనేది చాలా వైభవంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వస్తున్నటువంటి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం మరి చంద్రునికి గణపతికి కూడా ఒక సంబంధం ఉందని మనకు ఆధారాలు ఉన్నాయి, పురాణ ప్రవచనాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఏమిటి ఆ చంద్రునికి గణపతికి ఉన్నటువంటి కథ మనందరికీ తెలిసిందే. ఆ వినాయక భాద్రపద శుక్ల చతుర్థి రోజున గణపతికి మనం పెట్టినటువంటి కుడుములన్నీ బాగా భోజనం చేసిన తర్వాత, తిన్న తర్వాత మెల్లగా నడుస్తూ కొన్ని చేతులు కూడా పట్టుకున్నాడు. బాలగణపతి కదా, పట్టుకొని కైలాసానికి వెళ్తుండే సమయంలో భగవంతుడైనటువంటి లయకారుడైనటువంటి ఆ యొక్క శివుణ్ణి దర్శనం చేసుకుందామని వెళ్ళే సమయానికి బోర్లకిలా పడతాడు. పడగానే శివుని యొక్క శిరస్సు పైన ఉన్నటువంటి చంద్రరేఖ అయితే ఉంటుందో చంద్రుడు ఆ వినాయకుని చూసి పక్కుమని నవ్వగానే జగన్మాత అయినటువంటి పార్వతీమాత ఆవేశంతో చంద్రుడికి శాపం పెట్టడం జరిగింది. ఆ శాపం ఏమిటంటే నిన్ను ఎవరు చూస్తే వాళ్ళు అపనిందలు పడతారు అనగానే అప్పుడు దేవతలంతా కోరుకున్నప్పుడు చివరికి, ఎందుకంటే చంద్రుడు షోడశ కళానిధి అని చెప్పబడతాడు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అని చెప్పేసి వేదం చెప్తూ ఉంది. మరి షోడశ కళానిధి అయినటువంటి చంద్రుడిని చూస్తే అపనిందలు పడతాయని చెప్పడం సరికాదని చెప్పి అప్పుడు దేవతల యొక్క ప్రార్థనను మెచ్చి జగన్మాత అయినటువంటి ఆ యొక్క పార్వతీమాత భాద్రపద శుక్ల చతుర్థి రోజు మాత్రం చంద్రుని యొక్క దర్శనం ఎవరు చేసుకుంటారో వాళ్లకు మాత్రమే అపనిందలు వస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి ఆ అపనిందలు పడ్డటువంటి వాడెవరు? వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్జనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మనే గోక్షీరాన్ని పితుకుతున్నప్పుడు ఆ పాలల్లో చంద్రుడు కనిపించడం, అపనింద పాలవడంతో శమంతకమణి దొంగిలించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మనే అని చెప్పేసి సత్రాజిత్తు అపనిందకు గురి చేయడం, తర్వాత ఆ సత్రాజిత్తుకు బుద్ధి తెప్పించడం, తర్వాత మరి ఆ యొక్క సత్రాజిత్తు తమ్ముడైనటువంటి అతడు ఆ శమంతక మణిని హారంగా ధరించి అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ క్రూర మృగం చేత సంహరించబడడం, దాన్ని తీసుకొని వెళ్ళి
జాంబవంతుడు ఏదైతే ఉందో తన యొక్క గుహలో పెట్టుకోవడం ఒక ఆట వస్తువుగా, దాన్ని తీసుకురావడానికి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళడం, తర్వాత జాంబవతిని వివాహం చేసుకోవడం, చేసుకున్న తర్వాత తనకు వచ్చినటువంటి అపనిందను దూరం చేసుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క శమంతక మణిని మరి సత్రాజిత్తుకి ఇచ్చిన తర్వాత, సత్రాజిత్తు కూడా తనకు ఉన్నటువంటి కూతురు అయినటువంటి సత్యభామను శ్రీకృష్ణ పరమాత్మకు కన్యాదానం చేస్తూ ఆ యొక్క శమంతక మణిదానం కూడా చేస్తాడు. ఇదంతా కూడా మనకు భాద్రపద శుక్ల చతుర్థి రోజున మనం చెప్పుకునే కథ కదమ్మా. అయితే మరి ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ చంద్రగ్రహణం కూడా మనకు రేపు రాత్రి, మనకు రాత్రి 9:50 దాదాపు వస్తూ ఉంది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం కూడా వినాయకుడు యొక్క విగ్రహాలపైన పడకుండా కనీసం ఈరోజు అర్ధరాత్రి వరకు కానీ, లేదా రేపు ఉదయం వరకు కానీ, రేపు మధ్యాహ్నం కనీసం గ్రహణానికి 6 గంటల ముందైనా కూడా నిమజ్జన శోభాయాత్ర జరగాలని చెప్పేసి మరి ఉత్సవ కమిటీ వాళ్ళు చక్కని ఏర్పాటు చేశారు. ఎటువంటి అసంఘటిత చర్యలు కాకుండా శాంతి భద్రతలను కాపాడుతూ పోలీస్ శాఖ వారు పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ. తర్వాత మీడియా రంగం వాళ్ళు కూడా అనేక రకాలైనటువంటి వినాయక స్వాముల యొక్క చిత్రీకరిస్తూ మనకు చూపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం కదమ్మా. అందుకే ఈ వినాయకుని యొక్క పూజ ఎటువంటిదంటే తరతమ భేదాలు లేకుండా, వయోభేదం లేకుండా, చిన్న పెద్ద అనకుండా ప్రతి వాళ్ళు వినాయకుని యొక్క నిమజ్జన శోభాయాత్రకు తరలి వస్తూ ఉన్నారు. ట్యాంకు బండ్ చూసినా, ఫ్లైఓవర్ దగ్గర మనం ఖైరతాబాద్ వినాయక స్వామి యొక్క నిమజ్జన శోభాయాత్ర చూసినా, ఎక్కడ చూసినా కూడా అత్యంత వైభవంగా భక్తులు భక్తి ప్రపత్తితో మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. గురుగారు, అయితే ఈ నిమజ్జనం వెనక ఉన్న కథ ఏంటంటారు? చాలా చక్కని ప్రశ్ననమ్మా వైశాలి. ఎందుకంటే ఉత్సవం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఉత్సవం వెనుక ఉన్నటువంటి ప్రశస్తి కూడా తెలుసుకోవాలి. అందుకే అసలు నిమజ్జనం అంటేనే నారాయణ స్వరూపంతో ఉన్నటువంటి గణపతిని చెరువులో తీసుకొని బెదరడం, అంటే భౌతిక శరీరం పంచభూతాల్లో కలిసిపోవడం. ఎందుకంటే ఈ యొక్క తత్వం ఏమిటి అన్నారు, మనకు గణపతి యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడు చెరువులలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి మృణమయ మహాగణపతి విగ్రహాలను తయారు చేయాలి. ఈసారి మనం ప్రత్యేకంగా చూస్తున్నాం వైశాలి. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా కూడా మట్టి విగ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పరిసరాల యొక్క పరిశుభ్రతను కూడా కాపాడుతూ 21 రకాల పత్రాలతో స్వామివారికి అర్చన చేసి మన నిమజ్జన శోభాయాత్రకు తరలిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చెరువు నుంచి తీసుకువచ్చినటువంటి మట్టితో స్వామి విగ్రహాన్ని తయారు చేసి దాన్ని వైశాలి దీంట్లో కూడా ప్రతిష్టా విభాగం అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. ఈ ప్రతిష్ట విభాగంలో కూడా చర ప్రతిష్ట, స్థిర ప్రతిష్ట అని చెప్పేసి 2 ఉంటాయమ్మా. చర ప్రతిష్ట అంటే కొద్ది రోజులు ఉంచుకొని తర్వాత నిమజ్జనం చేయడం అనేది చర ప్రతిష్ట. అటువంటి వినాయక స్వాములను మరి చర ప్రతిష్ట ద్వారా చక్కగా భాద్రపద శుక్ల చతుర్థి రోజున హస్తా నక్షత్రం కన్యారాశిలో జన్మించినటువంటి వినాయక స్వామిని మనం ప్రతిష్ట చేసుకొని 9 రోజులు విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకున్నాం మనం. ఓకే గురువు గారు, ఇప్పుడు చంద్రగ్రహణానికి ఈ వినాయక చవితికి ఉన్న సంబంధం గురించి చెప్తున్నారు. అయితే మనకి ముఖ్యంగా మనకు భారతదేశంలో కనిపిస్తున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం 7వ తేదీ అంటే రేపటి రోజున మనకు రాత్రి కనబడుతుంది. అయితే ఈ చంద్రగ్రహణము సంభవించినప్పుడు ముఖ్యంగా మనకు కొన్ని ప్రకృతిపరమైనటువంటి బాధలు కూడా వచ్చే సూచనలు ఉంటాయి. గ్రహణానికి 6 గంటల ముందు భోజనాది వాటికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అదేవిధంగా గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు, ముఖ్యంగా 7వ మాసం నుండి 9వ మాసం దాకా ఉన్నటువంటి స్త్రీలు కూడా చంద్రుని యొక్క కిరణాలు గర్భం పైన పడకుండా జాగ్రత్త వహించాలి. సుమారుగా రేపు మధ్యాహ్నం 1 గంట వరకు భోజనాలు ముగించుకోవడం శ్రేయస్కరం.
ఇక్కడ మూఢనమ్మకం కాదు వైశాలి, ఎందుకంటే గ్రహణం అనగానే మూఢనమ్మకం అనుకుంటారు. కానీ మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్య చంద్రుడు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కిరణాలు జీవజాలం పైన పడనప్పుడు కొంతవరకు డైజెషన్ ప్రక్రియ కావచ్చు, లేదా కొన్ని రకాలైనటువంటి మానసిక పరిస్థితులు కావచ్చు మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు చంద్రుని గురించి వేదం ఏం చెప్తున్నదంటే వైశాలి, చంద్రమా మనసో జాతః అని చెప్పబడుతూ ఉంది. చంద్రుడు దేనికి కారకుడు అంటే మనస్సుకు కారకుడు. మరి మనస్సు పైన ప్రభావం అనేది చంద్రుని యొక్క కిరణాలతోటే పడుతూ ఉంటుంది. కాబట్టి మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం లేకుండా ఉండాలన్నప్పుడు గ్రహణ నియమాలు పాటించాలి. ఆ చంద్రగ్రహణం కంటే ముందే వినాయకుని యొక్క, ఇంతకుముందు కూడా మన రిపోర్టర్ అక్కడి నుంచి చెప్పాడు, చంద్రగ్రహణం కంటే ముందే వినాయకుని యొక్క నిమజ్జన శోభాయాత్ర ముగింపు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు, ఉత్సవ కమిటీ వాళ్ళు. తర్వాత మనం బాలాపూర్ గణపతిని చూసినప్పుడు విశేషమైనటువంటి రూపం కనబడ్డది. దాదాపు మరి మనం చూసాం అక్కడ, చూడండి ఆ యొక్క గణపతి ఎట్లా చూస్తున్నాడంటే సూక్ష్మమైనటువంటి దృష్టితో మన వైపే చూస్తున్నట్టు కనబడుతూ ఉన్నాడు. అంత పెద్ద శిరస్సులో చిన్ననైనటువంటి కళ్ళు కనబడుతున్నాయి. ఎందుకు అంటే ప్రతి మనిషికి కూడా సూక్ష్మ దృష్టి అవసరం అని చెప్పడం. తర్వాత సర్పాన్ని ధరించిన విధంగా కనబడుతూ ఉన్నాడు స్వామి. అంటే రూపంతో పాటు మనకు కొన్ని సందేశాలు కూడా ఆ యొక్క విగ్రహాలలో కనబడుతూ ఉన్నాయి. మరి బాలాపూరు వినాయక స్వామికి అతని చేతిలో ధరించినటువంటి 9 రోజులు పూజలు అందుకున్నటువంటి ఏ లడ్డైతే ఉందో అది 30 లక్షల ధర పలకడం అనేది, మరి ఎందుకమ్మా లడ్డు మామూలుగా చేస్తే అంత ధర పడుతుందా? కానీ దాంట్లో వేద మంత్రోచ్చారణతోటి మననాన్ త్రాయతిథి మంత్ర అని చెప్పేసి వేద పూజలతోటి వేదనాదంతో మనం చేసినటువంటి ప్రతి పదార్థం కూడా భగవంతుని ముందు పెట్టినప్పుడు అది ప్రసాదంగా మారుతుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి అక్కడ భక్తి ప్రపత్తితోటి 30 లక్షలు ఖర్చు పెట్టి ఒక లడ్డూను తీసుకోవడం అనేది శ్రేయస్కరంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు గ్రహణం కంటే ముందే మనకి యొక్క స్వామి యొక్క నిమజ్జన శోభాయాత్ర అనేది చేయడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి కాల పరిణామంలో ఈ గ్రహణం కంటే ముందే మనకు ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మరి ఈ యొక్క గ్రహణం అనేది భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో అలజడి వాతావరణ సృష్టించడంతో పాటు ప్రకృతిలో కొంత మార్పు అనేది వస్తూ ఉంటుంది. మయన్మార్ అటువంటి దేశాలలో కూడా కొంత గ్రహణ స్థితి అనేది భయంకరంగా కనబడుతూ ఉంది. ఇప్పటికే మరి ఈసారి గణపతి నిమజ్జన శోభాయాత్రకు ఎక్కడ చూసినా కూడా పుష్కలంగా జలప్రవాహం కనబడుతూ ఉంది. ఏ నదీ ప్రాంతంలో చూసినా కూడా నిండుగా నది ప్రవహిస్తూ ఉంటుంది చెరువులలో. కాబట్టి అటువంటి నదీ ప్రవాహాలలో చెరువులలో నిమజ్జన శోభాయాత్రకు ఆ భగవంతుని తరలించడం చాలా శ్రేయస్కరంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున కూడా మనం మన ప్రేక్షకులకు ఏం చెప్పుదామంటే, ముఖ్యంగా ఒక 4 రాశుల వారికి ఈ వినాయకుని యొక్క ఆరాధన చేయడం చాలా శ్రేష్టం. ఎవరు వారంటే కర్కాటకము, తర్వాత వృశ్చికము, కుంభము, మీనరాశుల వారికి వారు రేపు రాత్రి గ్రహణాన్ని పాటిస్తూ ఎల్లుండి గ్రహణ స్థితి నుండి మరి లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేసి ఆ యొక్క గ్రహణ బాధ నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి గ్రహణాలన్నిటి కూడా దూరం చేసేవాడు గణాధిపతి. కాబట్టి ఆ గణాధిపతి యొక్క నిమజ్జన శోభాయాత్ర జరుగుతుంది. మరి గణపతులలో కూడా వైశాలి మనకు శాస్త్రానుసారంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి వినాయక స్వామి కనబడుతున్నాడు. ఎందుకంటే మరి పిల్లలంతా కూడా కలిసి బాలగణపతిని ఆరాధన చేస్తున్నారు. ఈ బాలగణపతిని ఆరాధన చేస్తే ఏమిటంటే పిల్లలకు సమృద్ధిపరమైనటువంటి జ్ఞానం వస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం, అందుకే ఇప్పుడు జ్ఞానం కూడా ఎట్లా ఉండాలి, అజ్ఞానంగా ఉండకూడదు, సుజ్ఞానం అనేది రావాలి. కాబట్టి సుజ్ఞానమైనటువంటి బుద్ధిని ఇవ్వడానికి గణపతి బాలగణపతిగా ఆవిర్భవించినట్టు, తర్వాత మనకు భక్త గణపతి భక్తులను కాపాడడానికి ఆయన ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తినట్టు ముద్గల పురాణం, గణేష పురాణంలో మనకు చెప్పబడుతుందమ్మా. తర్వాత తరుణ గణపతి అని చెప్పేసి, ఈ తరుణ గణపతి
దయారస బుద్ధినిస్తూ ఉంటాడు ఆయన. అందుకు ఆ గణపతి ఆరాధన చేశారు. వీర గణపతి బలవృద్ధిని కలిగిస్తూ ఉంటాడు. ఇట్లా 32 గణపతి యొక్క స్వరూపాలను మనకు శాస్త్ర ప్రమాణంలో చెప్పడం జరిగింది. అటువంటి 32 గణపతులకు ఆరాధన చేసి మరి ఇప్పుడు నిమజ్జన శోభాయాత్రకు తీసుకొని వెళ్తూ ఉన్నారంటే ఇది మన భారతీయ సనాతనమైనటువంటి సంప్రదాయం అని మనం చెప్పుకోవచ్చు. అందుకే చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమిటి మీ భారతదేశంలో ఉన్నటువంటి పండుగలు వేరే ఎక్కడా లేవే అని అడుగుతారు కదమ్మా. అందుకే మన భారతదేశం పండుగల దేశంగా ప్రసిద్ధి చెందినటువంటి దేశం. అందుకే చేతులారంగ శివుని పూజించడేని, నోరు నొవ్వంగ హరి కీర్తి నుదుడేని, దయను సత్యంబు దలపనేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ భక్తి భావనతో శివుని యొక్క కుమారుడే, పార్వతీమాత యొక్క కుమారుడే ఆ యొక్క వినాయకుడు కాబట్టి అతన్ని నిమజ్జన శోభాయాత్రకు తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు వైష్ణవి ఎందుకంటే మనకు అనేక రకాలైనటువంటి ఆరాధన క్రమం కనబడుతూ ఉంది. ముఖ్యంగా మనకు అసలు ఎన్ని రకాల భక్తి మార్గాలు ఉన్నాయి అని ఆలోచిస్తే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయమ్మా. ఈ నవవిధ భక్తి మార్గాలతోటి మనం ఏ ఒక్క మార్గం గుండా భగవంతుని ఆరాధన చేసినా, అంటే శ్రవణ భక్తి చేసినా, కీర్తన భక్తి చేసినా, స్మరణ భక్తి చేసినా, పాదసేవన భక్తి చేసిన, అర్చన భక్తి విధానం పాటించిన, లేదా వందన భక్తి ఏది చేత కాదనుకోండి కనీసం భగవంతుడికి నమస్కారం చేయడమైనా ఒక పద్ధతి అన్నారు. తర్వాత ఇటువంటి భక్తి మార్గాలలో వెళ్తే మనకు అనుకున్నటువంటి కోరికలను సిద్ధింపజేసేవాడు ఆ యొక్క వినాయకుడు. అయితే గురువు గారు, ఈ ఇప్పుడు నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతుంది కదా, నిమజ్జనంలో పాటించాల్సిన నియమాలు ఏంటంటారు? చాలా చక్కని ప్రశ్న వైశాలి. ఎందుకంటే అసలు భగవంతునికి మనం 9 రోజులు చేసుకున్నటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి భావనతో చేసుకుందాం. మనం చేసుకున్న తర్వాత కొంతవరకు నిమజ్జన శోభాయాత్ర వరకు కొన్ని అసాంఘికమైనటువంటి చర్యలు కూడా కనబడుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉందమ్మా. ఎందుకంటే ఎంత భక్తి భావనతో మనం భగవంతుని ఆరాధన చేశామో అదేవిధంగా భక్తి భావనతో నిమజ్జనం కూడా చేయాలి. చేసినటువంటి పూజా ఫలితాన్ని పొందాలంటే అది కావాలి. అంతేగాని మరి మత్తు పదార్థాలు సేవించడం కానివ్వండి, లేదా వినాయక స్వామి ముందు భక్తికి సంబంధించినటువంటి భజనలు కానీ, కోలాటాలు కానివ్వండి, ఇటువంటివి చేయడం శ్రేయస్కరం. అంతే తప్ప మరి విపరీతమైనటువంటి డీజే సౌండ్లు పెట్టుకొని, ఆ డీజే సౌండ్తోటి కూడా మనకు పేపర్లలో వస్తుంది కదమ్మా, అనేక రకాలైనటువంటి హృదయాల అంటే ఈ హృద్యోగం అనేది వస్తూ ఉంది కదా ఆ సౌండ్లకు. కాబట్టి అటువంటివి రాకుండా చూసుకోవాలి. తర్వాత మత్తు పదార్థాలు సేవించకుండా స్వామిని నిమజ్జన శోభాయాత్రకు తీసుకువెళ్ళాలి. ప్రకృతి సంపదలో ఉన్నటువంటి ప్రకృతి మాత ఒడిలో పూసినటువంటి ఫల పుష్పాదులతో అలంకరణ చేయాలి. తర్వాత నిమజ్జన శోభాయాత్ర చేసిన తర్వాత కూడా అక్కడ పంచినటువంటి ప్రసాదం కానీ, కుడుక ముక్కలు కానీ తీసుకొని ప్రసాదంగా తీసుకొని ఏటా ఏటా రావయ్య మేటి వినాయక అని చెప్పేసి నమస్కారం చేయాలి. ఇట్లా అనేక రకాలైనటువంటి పద్ధతులతో మరి యొక్క వినాయకుని యొక్క నిమజ్జన శోభాయాత్ర మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ భారీ గణనాథుల పైన కొంతమంది నిలుచొని ఉంటారు కదా, అలా చేయొచ్చా గురుగారు? చక్కని ప్రశ్న. ఎందుకంటే గణపతి యొక్క ఎత్తు ఎంత ఉండాలి? అయితే ఇక్కడ ఒకరికంటే ఒకరు, ఒక వాడ కంటే ఒకరు, ఒక గ్రామం కంటే ఒకరు ఎత్తుగా గణపతిని పెట్టాలి, విగ్రహాన్ని తయారు చేయాలనే ఆతృతతోటి అసలు గణపతి ముందర నిలబడడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే గణపతి దగ్గర మనకు అనేక కథలు కూడా ఉన్నాయి. గణపతి దగ్గర విష్ణుమూర్తే గుంజీలు తీశాడు కాబట్టి గుంజీలు తీస్తే స్వామికి ఇష్టం.
గణపతి దగ్గర నిలబడడం శ్రేయస్కరం కాదు, కూర్చోవాలి. అయితే విగ్రహాన్ని కాపాడడానికి కోసం విగ్రహం మనము వాహనములు వచ్చినప్పుడు అది కదిలేటప్పుడు భిన్నం కాకుండా ఉండడానికి నిలబడడం అనేది కొంతవరకు సహజంగా కనబడుతూ ఉంది. కానీ సాధ్యమైనంత వరకు భక్తి భావనలో కూర్చొని భగవంతుని సేవించడం శ్రేయస్కరంగా చెప్పబడుతుందమ్మా. ఇప్పుడు మనం చూస్తున్నాం డీజే సౌండ్స్ పెట్టి డాన్సులు వేయడం, అసలు ఇలాంటివన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాదాపు ఇది మనకు సనాతన సంప్రదాయంలోనైతే ఇది లేదు. పూర్వకాలంలో నిమజ్జన శోభాయాత్ర అనేది గ్రామాలలో ఉన్నటువంటి చెరువులలో, పట్టణాల్లో ఉన్నటువంటి నీటి ప్రాంతాలలో మహిళలు పురుషులు అందరూ కూడా కలిసి భజనలు చెప్పుతూ హరినామ సంకీర్తనం చేస్తూ కోలాటాలు చేస్తూ నిమజ్జన శోభాయాత్రకు వెళ్ళేవాడు. భాజా భజంత్రీలు పూర్వకాలంలో కూడా ఉండే, వాటిని మంగళ వాయిద్యాలు అంటారు. అయితే ఆ మంగళ వాయిద్యాల యొక్క మధురమైనటువంటి ధ్వనితో తీసుకొని వెళ్ళేవారు. ఎందుకంటే గణపతికి ఒక రూపం సంగీత నృత్య గణపతి అని కూడా ఉంది. కాబట్టి సర్వ కళలకు అధిపతిగా గణపతిని చెప్తారు. అంటే ప్రతి వాళ్ళల్లో ఉన్నటువంటి కళ ఏదైతే ఉంటుందో ఆ కళను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది, కానీ విపరీతమైనటువంటి ధోరణిలతో ఇది ప్రదర్శిస్తే మాత్రం అది మన సంస్కృతికి కొంత విరుద్ధమనే చెప్పవచ్చమ్మా. ఇప్పుడు ఈ గణేష నిమజ్జనానికి సంబంధించి భక్తులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? గణపతి ఇంకోటమ్మ వైశాలి, మనకు గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు గణపతి బొప్ప మోరయ్య అంటూ ఉన్నారు. అసలు ఈ గణపతి బొప్ప మోరయ్య అనేది ఎక్కడ, అసలు దీనికి ఇతివృత్తం ఏమిటనేది చూసినప్పుడు ముఖ్యంగా మనకు వినాయక నిమజ్జనం ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి గణపతికి గణపతి బొప్ప మోరయ్య అని చెప్పేసి ఇది మరాఠీ సంప్రదాయం. మహారాష్ట్రలో మొట్టమొదటి యొక్క పదం వచ్చింది. ఎందుకంటే ఒకానొకప్పుడు 15వ శతాబ్దంలో మోరయ్య గోసాని అనే ఒక భక్తుడు ఉండేవాడు మహారాష్ట్రలో. అతడు మహారాష్ట్రలో పూనా పట్టణానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చించువాడి అనే గ్రామంలో ఉండేవాడు. అతడు గణపతి యొక్క మహాభక్తుడు. గణపతిని ప్రతిరోజు సేవించడానికి అతడు కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి ఒక దేవాలయంలో అర్చన చేసేవాడు. అయితే ఒకరోజు ఈ మహాభక్తుడైనటువంటి మోరయ్య నిద్రపోయిన తర్వాత స్వామి కలలో కనిపించాడు. గణపతి కనిపించేసి, మీ దగ్గర ఉన్నటువంటి చెరువులో నదీ ప్రాంతంలో నేను విగ్రహంతో వచ్చి కూర్చున్నాను, నేనున్నాను, ఆ విగ్రహాన్ని తీసుకొని నువ్వు దేవాలయం ప్రతిష్ఠ చేయని చెప్పేసి మోరయ్యకు చెప్పిన తర్వాత వెంటనే తనకు వచ్చినటువంటి కళ నిజమా కాదా అని చెప్పేసి తెల్లవారి లేచి ఆ యొక్క మోరయ్య ఆ నదీ ప్రాంతానికి వెళ్ళి కలలో తనకు చెప్పినటువంటి గణపతి విగ్రహం దాంట్లో చూసిన తర్వాత ఆ యొక్క గణపతి యొక్క విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఒక చిన్నగా చెట్టు కింద దేవాలయం లాగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. సాక్షాత్తు వినాయకుడు కలలో కనబడి చెప్పినటువంటి ఆ యొక్క స్వామిని పెట్టిన తర్వాత మోరయ్య ఏదైతే ఉందో ఈ యొక్క భక్తుడు చాలా గొప్పవాడని చెప్పేసి గణపతి బొప్ప మోరయ్య అనే పదాన్ని అప్పటి నుంచి కూడా భక్తులు చెప్పుతూ ఇంకా దీనికి చెప్తూ ఉంటారు. గణపతి బొప్ప మోరయ్య పూడ్చా వరుసే లౌకర్య అని మరాఠీ పదం. అంటే మరల తిరిగి రావయ్యా, మరల ప్రతి సంవత్సరం నువ్వు రావయ్యా, నీ యొక్క నవరాత్రి ఉత్సవాలు మేము చేసుకుంటామని చెప్పడమే గణపతి బొప్ప మోరయ్య అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఈ గణపతి యొక్క అనేకమైనటువంటి శ్లోకాలలో మనం చూసినప్పుడు గణపతి యొక్క సంకీర్తనం చేసినప్పుడు గణపతి యొక్క రూపాన్ని చూసినప్పుడు మనకు అన్నీ అర్థమవుతున్నాయి. సుముఖాయ నమః అని చెప్పబడుతూ ఉంది. సుముఖాయ నమః అంటే ఏమిటి అంటే గణపతి ఎప్పుడు కూడా మనుషులను నవ్వుతూ ఉండాలని చెప్తూ ఉన్నారు. అంటే సుముఖంగా ఉండాలి, అంటే చిరునవ్వుతో ఉండాలని చెప్పేసి ఆ యొక్క స్వామి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనం ఒకటే నిమజ్జన శోభాయాత్ర చేస్తున్నటువంటి భక్తులకు ముఖ్యంగా మనము ప్రతి సంవత్సరం కూడా చేసుకునే విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రులలో
సాధ్యమైనంత వరకు భక్తి భావన కావాలి. ఆ భక్తి భావనతోటే మనం నిమజ్జన శోభాయాత్ర చేయాలి. అనవసరమైనటువంటి ఇంకోటమ్మ, ఈ సంవత్సరము దానాలలోకెల్లా విశేషమైనటువంటి దానమైనటువంటి అన్నదానం బాగా జరిపారు. తర్వాత ఈ అన్నదానంతో కూడా పుణ్యప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గణపతికి అతని యొక్క రూపాన్ని చూస్తే కూడా రకరకాలైనటువంటి తెలుస్తూ ఉంటాయి. పురాణాలలో గణపతి ప్రస్తావన అనేకంగా మనకు కనబడుతూ ఉంది. మనం ఒకటే ఒక సందేశం ఏమిటంటే భక్తిభావంతో చెయ్యండి, నిర్మలమైనటువంటి భక్తిభావనతో చేయండి. తర్వాత ప్రకృతిలో పూసినటువంటి పుష్పాలతో అర్చన చేయండి భగవంతుడికని మనం చెప్పవచ్చు. ఓకే గురువు గారు, గణేష్ నిమజ్జన విశిష్టత గురించి అలాగే నిమజ్జనంలో పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి గణేష్ నిమజ్జనం యొక్క స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.